అందరికి నమస్కారం. మనం టీజీ టెక్ క్లాసెస్ లో భాగంగా ఈవీఎస్ క్లాసెస్ అనేది జరుపుకుంటాము. సో అందులో భాగంగా 4th క్లాస్ ఈవీఎస్ లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం చూసాం. 3 పార్ట్స్ లో చూసాం. సో ఈ రోజు మనం పార్ట్ 4 అనేది చూద్దాము. సో మీకు ఇంకా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను పార్ట్ 2 లో ఏం చెప్పానంటే రఫ్లీషియా ఫ్లవర్ అనేది 4 kgs వెయిట్ ఉంటుందని. కానీ కాదు, రఫ్లీషియా ఫ్లవర్ అనేది న్యూ బుక్స్ ప్రకారం ఏంటంటే 7 to 10 kgs అనేది బరువు ఉంటుంది. నేను షార్ట్స్ లో కూడా చెప్పాను. సో ఈ పాయింట్ కూడా ఒకసారి గుర్తుంచుకోండి. సో ఈ రోజు మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం ఈ క్లాస్ లో చూద్దాము. సో టెట్ కి యూజ్ అయ్యేటి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్లలో వర్షాలు ఎక్కువ కురుస్తాయి. ఓకే, ఈశాన్య రాష్ట్రాలు అంటే ఏంటి? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. వర్షాలు ఎక్కువ కురుస్తాయి, చిత్తడి వాతావరణం ఉంటుంది. 1826 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఇక్కడ ఇండ్లను కట్టడం ప్రారంభించారు. సో మన క్వశ్చన్ ఏమడగచ్చు అంటే, బ్రిటిష్ వారు ఇక్కడ ఇళ్లను కట్టడం ఎప్పుడు ప్రారంభించారు అనొచ్చు. సో ఇయర్ అనేది గుర్తుంచుకోవాలి, 1826. ఓకేనా? సో ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోవాలి. బ్రిటిష్ వారు ఇక్కడ 1826 సంవత్సరంలో ఇండ్లను కట్టడం ప్రారంభించారు. చెక్క ఇండ్లు ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయి. వుడెన్ హౌసెస్ ఏంటి? చెక్క ఇండ్లు. ఇక్కడ ఏమి ఇల్లు ఎక్కువగా కనిపిస్తాయి అని అడగవచ్చు. ఏంటి అంటే చెక్క ఇండ్లు. సో అలాగే వెదురు బొంగులను పేర్చి గోడ వలె ఉపయోగిస్తారు. అంటే బ్యాంబూస్. ఓకే, వెదురు బొంగులను పేర్చి గోడ వలె, ఓకే, వాల్స్ లాగా ఉపయోగిస్తారు. వీటికి ఆవు పేడను కలిపిన బంకమట్టిని పూస్తారు. ఇండ్ల పైకప్పులు రేకులతో ఏటవాలుగా ఉంటాయి. ఇండ్ల యొక్క పైకప్పులు ఉంటాయి కదా, సో అవి రేకులతో, ఓకే, రేకులతో ఏటవాలుగా ఉంటాయి. సో ఇక్కడ కింది భాగంలో వర్షపు నీరు వెళ్లే మార్గానికి స్టిల్టులు ఏర్పాటు చేసుకుంటారు. సో ఈ పాయింట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే స్టిల్ట్. ఓకే, స్టిల్ట్లు ఏంటి అంటే ఇక్కడ కింది భాగంలో వర్షపు నీరు వెళ్లే మార్గానికి స్టిల్టులు ఏర్పాటు చేసుకుంటారు. సో తర్వాత కనుక మనం చూస్తే కాశ్మీర్ బాగా చలి ప్రదేశం. ఓకే, మనందరికి తెలుసు కదా, కాశ్మీర్ బాగా చలి ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 0 డిగ్రీ కన్నా తక్కువకు పడిపోతాయి. 0 డిగ్రీ కంటే కూడా తక్కువకు పడిపోతాయి. ఇక్కడ పర్వతాలపై ఇండ్లు ఉంటాయి. శ్రీనగర్ లోని దాల్ సరస్సుపై, ఓకే, ఈ పాయింట్ మనం టెట్ లో రావచ్చు. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే శ్రీనగర్ లోని ఏ సరస్సుపై అడగవచ్చు? దాల్ సరస్సు. ఓకే, దాల్ సరస్సుపై డోంగా. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి మనం. డోంగా అనే పడవ ఇళ్లలో యాత్రికులు విహరిస్తారు. సో మన క్వశ్చన్ ఏ అంటే పడవ గురించి అడగవచ్చు ఇక్కడ, డోంగా. అలాగే ఏ సరస్సుపై అంటే దాల్ సరస్సుపై. ఈ పాయింట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఇంకా కనుక మనం చూస్తే మన రాష్ట్రంలో తాండూరు ప్రాంతంలో, ఎక్కడ? తాండూరు ప్రాంతంలో. సో ఓకే, మన రాష్ట్రంలో తాండూరు ప్రాంతంలో రంగు బండలు లభిస్తాయి. సో క్వశ్చన్ అడగవచ్చు, మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో రంగు బండలు లభిస్తాయి అని. సో ఆన్సర్ వచ్చేసి తాండూరు. ఈ ప్రాంతంలో రాళ్ళు చవకగా లభిస్తాయి కాబట్టి ఇంటి గోడలు, పైకప్పు, ఫ్లోరింగ్ మొత్తం రాళ్లతోనే నిర్మిస్తారు. అదే విధంగా సముద్ర తీర ప్రాంతాలలో కొబ్బరి ఆకులను, ఓకే, సముద్ర తీర ప్రాంతాలలో కొబ్బరి ఆకులను, నల్లమల, మన్యం అడవుల్లో వెదురును ఇంటి నిర్మాణానికి విరివిగా ఉపయోగిస్తారు. సో అలాగే ఇక్కడ ఆరు బయట మల విసర్జన వల్ల నులి పురుగులు వ్యాప్తి చెందుతాయి. సో వీటినే నట్టలు అంటారు. ఓకేనా? ఆరు బయట మల విసర్జన చేయడం వల్ల నులి పురుగులు అనేవి వ్యాప్తి చెందుతాయి. వీటిని ఏమంటారంటే నట్టలు అని అంటారు. కడుపులో నట్టలు ఉంటే రక్తహీనత ఏర్పడుతుంది. సో కడుపులో నట్టలు ఉంటే ఏమవుతుంది? రక్తహీనత అనేది ఏర్పడుతుంది. మనం తిన్న ఆహారం అవే తీసుకుంటాయి, మనం బలహీనంగా ఉంటాం. సో మనం తినేవి అవే తీసుకుంటాయి కాబట్టి మనం బలహీనంగా ఉంటాము, వీక్ గా ఉంటాము. సో సంవత్సరానికి 2 సార్లు కడుపులో పురుగులు పోవడానికి డీవార్మింగ్ మాత్రలు వేసుకోవాలి. సంవత్సరానికి 2 సార్లు కడుపులో పురుగులు పోవడానికి డీవార్మింగ్ మాత్రలు. ఏం మాత్రలు అంటే డీవార్మింగ్ మాత్రలు వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం చూద్దాము. ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే కాపురానికి వెళ్తానన్న అనితాబాయి. సో మనకి ఇక్కడ తెలుసు కదా అనితాబాయి గురించి. ఇక్కడ మన క్వశ్చన్ అనేది రావచ్చు. సో మనం చూద్దాము. ఫోటోలోని మహిళ పేరు అనితాబాయి. సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కదా బుక్ లో కూడా. సో ఇలా, ఓకేనా, కనబడుతుందా? సో ఇక్కడ ఏంటి అంటే ఈమెది మధ్యప్రదేశ్ లోని ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలోని చిచౌలి గ్రామం. ఓకే, ప్లేస్ కూడా మనకు ఇంపార్టెంట్.
మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలోని చిచౌలి గ్రామం. ఓకేనా. 2011 మేలో రతన్పూర్ గ్రామానికి చెందిన శివరాంతో పెళ్లి అయింది. అత్తగారింట్లో అడుగుపెట్టిన అనితాబాయికి అక్కడ మరుగుదొడ్డి లేకపోవడంతో ఇబ్బంది అయింది. సో అక్కడ అత్తగారింట్లో మరుగుదొడ్డి అనేది లేదు కాబట్టి మనకు ఇబ్బంది అయితే అయింది. మరుగుదొడ్డి లేని కారణంగా అనితాబాయి తన పుట్టింటికి వెళ్లి అత్తగారింట్లో మరుగుదొడ్డి కట్టిస్తేనే మళ్ళీ కాపురానికి వెళ్తానని చెప్పింది. దాని గురించి వాళ్ళ కుటుంబంలో గ్రామంలో చర్చ జరిగింది. అనితాబాయి చెప్పింది సబబే అని అందరూ అన్నారు. ఓకే, తాను చెప్పింది సబబే అని అందరూ అనడం జరిగింది. అప్పుడు అనితాబాయి అత్తవారింట్లో మరుగుదొడ్డి కట్టారు. సో అనితాబాయి యొక్క అత్తగారింట్లో మరుగుదొడ్డి అనేది కట్టడం జరిగింది. అలాగే ఆ గ్రామంలో మిగిలిన వారు కూడా మరుగుదొడ్లు కట్టించుకున్నారు. సో మిగిలిన వారు ఉంటారు కదా ఆ గ్రామంలో, వాళ్ళు కూడా మరుగుదొడ్డి కట్టించుకున్నారు. ఈ విధంగా అనితాబాయి పారిశుద్ధ్య విప్లవానికి కారకురాలైంది. ఈ సంఘటన జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. ఓకే, కేంద్ర ప్రభుత్వం ఈమెకు సులభ్ శానిటేషన్ అవార్డు కింద 5 లక్షల రూపాయల చెక్కును అందించింది. సో ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం, ఓకే, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఈమెకు సులభ్ శానిటేషన్ అవార్డు క్రింద, ఓకే గుర్తుంచుకోవాలి, సులభ్ శానిటేషన్ అవార్డు క్రింద 5 లక్షల రూపాయల చెక్కును అందించింది. ఓకే, ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, సో అప్పుడున్న ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్, అలాగే అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఈమెను అభినందించారు. కేంద్ర మంత్రి శ్రీ జయరాం రమేష్ గారి నుండి నగదు బహుమతిని తీసుకుంటున్న అనితాబాయి సో ఇక్కడ బుక్ లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది కూడా మనకు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ 100% పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలు, ఓకే 100% ఇక్కడ పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలు అనగా ప్రధానంగా గ్రామంలోని అన్ని ఇళ్లలో మరుగుదొడ్డి సౌకర్యం ఉండి, ఓకే ఇక్కడ గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా ఉంటే ఆ గ్రామానికి ఇక్కడ నిర్మల్ పురస్కార్ అవార్డు, ఓకే ఇది గుర్తుంచుకోవాలి మనం, నిర్మల్ పురస్కార్ అవార్డు, ఓకే నిర్మల్ పురస్కార్ అవార్డు లభిస్తుంది. దీన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరిస్తారు. ఎవరి చేతుల మీదుగా అంటే రాష్ట్రపతి ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఇస్తారు. సో ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మనం చూద్దాం. ఇక్కడ చండీగఢ్ లో లేక్ చంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాన్ని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్ నిర్మించాడు. సో గుర్తుంచుకోవాలి, చండీగఢ్ లో ఎవరు లేక్ చంద్, ఓకే లేక్ చంద్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ప్రజలు పారేసిన చెత్త ఉంటది కదా, సో దాన్ని సేకరించి దాన్ని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్ ను నిర్మించడం జరిగింది. సో ఇలా మనకు ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ పైన క్లాసెస్ అనేది వస్తూ ఉంటాయి. సో మీరు మన వీడియోస్ చూడడంతో పాటు మీరు ప్రిపేర్ అవ్వండి. సో నా వల్ల ఎంత అవుతుందో నేను కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్తూ వెళ్తాను. సో షార్ట్స్ కూడా చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ దాంట్లో కూడా వస్తాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వంశీకృష్ణ అకాడమీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.